ఫ్రెండ్స్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయినా ఛానల్ అని చెప్పుకోవచ్చు. నన్ను చాలా మంది 30,000 లోపు ఒక మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేయమని చాలా సార్లు అయితే అడుగుతున్నారు. బట్ నేను ఎప్పుడు కూడా 30,000 లోపు బెస్ట్ డీల్స్ అయితే దొరకవు కాబట్టి మీకు ఎప్పుడు ఒక మంచి ల్యాప్టాప్ అయితే సజెస్ట్ చేయలేకపోయాను. బట్ రీసెంట్ టైమ్స్లో నాకు కొన్ని మంచి డీల్స్ అయితే కనిపించినాయి, ముఖ్యంగా 30,000 లోపు. అందుకోసమే ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో 30,000 లోపు అవైలబుల్ ఉన్న బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ గురించి అయితే చెక్ చేద్దాం. సో గైస్, నేను మరీ అందరిలాగా మీకు ఒక 5-10 ఆప్షన్స్ అయితే ఇచ్చి మీకు నచ్చిన ల్యాప్టాప్ అయితే మీరు కొనుక్కోండి అని చెప్పట్లేదు. కేవలం 3 ల్యాప్టాప్స్ గురించి అయితే చెప్తాను. ఈ 3 కూడా మీకు ది బెస్ట్ డీల్స్ అనమాట. మీరు ఎంత వెతికినా కానీ ఇంతకన్నా బెస్ట్ ల్యాప్టాప్స్ మీకు 30,000 రూపాయల లోపు అయితే దొరకవు. సో ఆబ్వియస్లీ ఈ 3 మీరు ఏ ల్యాప్టాప్ తీసుకున్నా కానీ మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. నేను ప్రతి దానికి సంబంధించి కంప్లీట్ ఫీచర్స్, ప్రోస్ అండ్ కాన్స్ కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీ బడ్జెట్ ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి ఈ 3 ఏదో ఒకటి అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నెంబర్ 3 ప్లేస్లో చూసుకుంటే హెచ్పి నుంచి HP 15S ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి ఐపీఎస్ డిస్ప్లే కాదు, SVA డిస్ప్లే అనమాట. ఐపీఎస్ కన్నా కొంచెం తక్కువ డిస్ప్లే అనుకోవచ్చు. సో ఓకే, పర్వాలేదు. ఈ బడ్జెట్ లో మనం ఇంతకన్నా బెస్ట్ డిస్ప్లేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే Ryzen 3 3200U ప్రాసెసర్ అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ రేంజ్ లో మీకు AMD Radeon Vega 3 గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ఇది మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. అన్ని Ryzen ప్రాసెసర్స్ లో మనకి Vega ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. 4GB DDR4 ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ లో వీళ్ళు SSD అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇది మీకు Windows 10 ప్రీలోడెడ్ తో అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు Windows 10 జెన్యూన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ మీకు 1 ఇయర్ పాటు HP ఇండియా వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 32,000 అయితే ఉంటుంది రైట్ నౌ అమెజాన్ లో. బట్ మీరు ఏదన్నా కార్డ్ ఆఫర్స్ అలాంటివి యూస్ చేసుకుంటే మీకు ఇది అండర్ 30,000 లోపు అయితే వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ మీకు ఒక రిలయబుల్ బ్రాండ్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే 100% మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఇది మనకి HP నుంచి వస్తుంది కాబట్టి మీకు సర్వీస్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. హెచ్పికి మనకి వాస్ట్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది ఆల్ ఓవర్ ఇండియా అనమాట. నెక్స్ట్ మనకి నెంబర్ 2 ప్లేస్ లో చూసుకుంటే అవిటా లైబర్ కంపెనీ నుంచి ఒక ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది. సో అవిటా లైబర్ మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ ఎక్కువ మందికి అయితే దీని గురించి తెలియదు. ఇది ఆ రీసెంట్ టైమ్స్ లో మనకి చాలా అఫోర్డబుల్ రేంజ్ లో చాలా మంచి ల్యాప్టాప్స్ అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు అనమాట. సో ఈ బ్రాండ్ నుంచి మనకి అవిటా ప్యూరా అని ఒక ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి 14 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ LCD డిస్ప్లేతో వస్తుంది. సో చాలా మంచి డిస్ప్లే, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ రేంజ్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకి Ryzen 3 3200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి ఇంటిగ్రేటెడ్ Vega 3 గ్రాఫిక్స్ తో అయితే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. జనరల్ గా మనకి ఈ బడ్జెట్ లో 4GB ర్యామ్స్ ఇవ్వడమే గగనం అని చెప్పుకోవచ్చు. అలాంటిది వీళ్ళు 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ ఓవర్ మీకు SSD స్టోరేజ్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇందులో 36.7 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో మీకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 3 to 4 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ఇది కూడా మనకి Windows 10 ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వస్తుంది. జెన్యూన్ Windows 10 మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు 2 ఇయర్స్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సర్వీస్ వారంటీ అనమాట. సో జనరల్ గా అవిటా అనేది మనకి హాంకాంగ్ బేస్డ్ కంపెనీ అనమాట. సో వీళ్ళు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇండియాలో ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. సో సర్వీస్ మీకు మరీ అంత హ్యూజ్ నెట్వర్క్ అయితే లేదు. మేజర్ సిటీస్ లో అయితే మీకు సర్వీస్ ఓకే, పర్వాలేదు, అవైలబిలిటీ అయితే ఉన్నాయి కొన్ని సర్వీస్ సెంటర్స్. అది తప్ప మీకు పెద్దగా ఇందులో డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేవు. మోర్ ఓవర్ దీని ప్రైస్ చూసుకుంటే కేవలం 27,000 అయితే ఉంటుంది. సో క్రేజీ ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. మీకు బ్రాండ్ పెద్ద ప్రాబ్లం కాదు, మీకు పెద్ద బ్రాండ్ వాల్యూ లేకపోయినా ప్రాబ్లం లేదు అని అనుకుంటే సీరియస్ గా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. చాలా మంచి ల్యాప్టాప్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలి అని అనుకుంటే ఇంచుమించు ఇదే స్పెసిఫికేషన్స్ తో ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ తో అవిటా నుంచి ఇంకొక ల్యాప్టాప్ అయితే అవైలబుల్ ఉంది. సో అదే మనకి అవిటా ప్యూరా R3 అనమాట. అందులో మనకి Ryzen 5 3500U ప్రాసెసర్ అయితే ఉంటుంది. Vega 8 గ్రాఫిక్స్ అయితే ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. సో బెస్ట్ పర్ఫార్మింగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు మీకు బడ్జెట్ రేంజ్ లో. దాని ప్రైస్ చూసుకుంటే మీకు 33,000 అయితే ఉంటుంది. సో మీరు ఒక 6,000 ప్రైస్ ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే అది ఇంకా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. మోర్ ఓవర్ అందులో మనకి 8GB ర్యామ్ 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ ఇష్టం, మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. రెండిట్లో రెండు కూడా మంచి ల్యాప్టాప్సే. సో రెండింటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇక నెంబర్ 1 ప్లేస్ లో చూసుకున్నట్లయితే మనకి Asus నుంచి Asus VivoBook 14 అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా ఇంచుమించు ఇందాక నేను చెప్పిన అవిటా ల్యాప్టాప్ ఉంది కదా, సో
అలాంటి స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. ఇది కూడా మనకి 14 ఇంచ్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇందులో మనకి ఎన్టీఎస్సి కలర్ గ్యామెట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ల్యాప్టాప్స్ కల్లా కొంచెం బెటర్ డిస్ప్లే అయితే ఉంటుంది ఇందులో. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు సోనిక్ మాస్టర్ ఆడియో సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఇందులో. సో బెటర్ ఆడియో కూడా అయితే వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ డిజైన్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఆసూస్ జనరల్ గానే డిజైన్స్ కొంచెం బెటర్ గా అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్లాస్టికే, బట్ ఏంటంటే మెటల్ ఫినిష్ అయితే ఉంటుంది. చూడ్డానికి కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ నా దగ్గర కూడా ఆసూస్ వివో బుక్ ల్యాప్టాప్ అయితే ఉంది. సో నాకు చాలా ఇష్టమైన ల్యాప్టాప్ అనమాట. సో చాలా పవర్ఫుల్ ల్యాప్టాప్ అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక దీనిలో మనకి Ryzen 3 3200U ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 4GB DDR4 ర్యామ్ ఉంటుంది, 1TB HDD అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. వీళ్ళు SSD కాకుండా హార్డ్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 1TB స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు SSD కావాలనుకుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సపరేట్ ఎంటీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ర్యామ్ కూడా అయితే ఎక్స్పాండబుల్ అప్ టు 12GB వరకు మీరు ర్యామ్ కూడా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు ఒక 2000 ఖర్చు పెట్టుకుంటే మీకు 256GB SSD అయితే వచ్చేస్తుంది. మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో బ్యాటరీ 36 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ అదే అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ మీకు ఒక 3 లేదా 4 గంటలు అయితే వస్తూ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మేజర్ డిసడ్వాంటేజ్ అంటే బ్యాటరీ లైఫ్ అని చెప్తాను. అండ్ ఇది కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతుంది. జెన్యూన్ విండోస్ 10 అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అయితే ఉంటుంది. అదొక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. దీని ప్రైస్ చూసుకున్నా కానీ మీకు 27,000 రూపాయలు అయితే ఉంటుంది. కిల్లర్ ప్రైసింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ లో మీకు ఆసూస్ బ్రాండింగ్ నుంచి ల్యాప్టాప్ అంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే ఇది ఎప్పుడు కూడా మీకు స్టాక్ లో అయితే ఉండదు. జనరల్ గా ఇది మనకి చాలా డిమాండ్ అయితే ఉంది ల్యాప్టాప్ కి. సో స్టాక్ లోకి వస్తూ పోతూ అయితే ఉంటుంది. నేను రాత్రి చూస్తే స్టాక్ లో ఉంది, మళ్ళీ పొద్దున్న చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్ లో అయితే ఉందన్నమాట. సో నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరేంటంటే చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు ఇది స్టాక్ లో కనిపిస్తే వెంటనే అయితే కొనుక్కోవచ్చు. చాలా డిమాండ్ లో అయితే ఉంది ల్యాప్టాప్. ఎందుకంటే ఇంత మంచి స్పెసిఫికేషన్స్ 27,000 రూపాయల కంటే కిల్లర్ డీల్ అని చెప్తాను. ఇది హ్యాపీగా అయితే మీరు కొనుక్కోవచ్చు. మోర్ ఓవర్ ఆసూస్ మనకి చాలా రెనోవ్డ్ బ్రాండ్ అనమాట. ముఖ్యంగా ల్యాప్టాప్ సెగ్మెంట్ లో వీళ్ళు కింగ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ల్యాప్టాప్స్ అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇండియాలో వీళ్ళు హ్యూజ్ సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీకు ఈజీగా సర్వీస్ అయితే లభిస్తుంది అనమాట ఆసూస్ కి. సో తప్పకుండా మీకు ఇది ఒక బెస్ట్ డీల్ అయితే అవుతుంది 100% మీకు గనక దొరికితే. సో అది గైస్ నా పిక్స్ అయితే బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 30K. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఇంతకన్నా బెస్ట్ డీల్స్ అయితే కనిపించలేదు. అండ్ మీరు ఎంత వెతికినా కానీ మీకు కూడా ఇంతకన్నా బెస్ట్ డీల్స్ అయితే కనిపించవు. సో మీరు ఏది కొనుక్కుంటారు, లేకపోతే మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ల్యాప్టాప్స్ గురించి. అండ్ మీకు ఇంకేమైనా బెటర్ డీల్స్ అనిపించినా కానీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ రాజేష్.